నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై దాడులు ఆపాలి. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడిన సిపిఐ మరియు వివిధ పార్టీల నాయకులు. గిరిజన కాలనీల సమస్యలు పరిష్కరిస్తాం. మనుబోలు మండలం గొట్లపాలెం గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో కార్తీక పూజలు, అనంతరం వనభోజనాలు. పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా వినాయక అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి వార్ల గ్రామోత్సవం. గూడూరు హైస్కూల్ రోడ్ లో ఉన్న అయ్యప్ప మాలాధారణ భక్తుల ఆధ్వర్యంలో జరిగిన గ్రామోత్సవంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. బీజేపీ పాలనలో దేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద పార్టీ జాతీయ కమిటీ రిపీట్. బీజేపీ పాలనలో దేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని గడియార స్తంభం వద్ద సిపిఐ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నాయకులు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న సిపిఐకు బీఎస్పీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్లో దేశంలో హిందూతత్వంను పెంచేందుకు ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీల మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క బలహీన వర్గాల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క దళితుల మీద, ఇంకో పక్క గిరిజనుల మీద, ఇంకో పక్క ఏంటంటే మైనారిటీల మీద, అన్నీ కూడా ఏంటంటే ఒకటి ఒక పక్కన దాడులు పెంచుకుంటూ పోతా ఉంది. ఇప్పటికే అనేక కేసులు 2023 సంవత్సరం నుంచి ఇప్పటికే అనేక వేల కేసులు ఏంటంటే నమోదయ్యి ఉన్నాయి. కానీ ఈ వాటికి పరిష్కారం చాలా మళ్ళా ఏంటంటే అధికంగా మళ్ళీ ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ అన్నిటికీ చెక్ పెట్టే విధంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీ కులగణన, అదేవిధంగా జనగణన మీద కులగణన చేయాలని చెప్పి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 143 కులాలు బీసీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఈ రోజుకి ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు. అనేక రకాలుగా వాళ్ళు ఏంటంటే పదవుల దగ్గర ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఆ కులగణనతో పాటు కులగణన చేసి వెంటనే దానికి పరిష్కారం చూపి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఏంటంటే సిపిఐ కానీ ప్రజా సంఘాలు కానీ కోరుకుంటా ఉన్నాయి. దానికోసంగా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. ఆ ఉద్యమాల్లో కొనసాగింపుగానే ఈ రోజు ఏమంటే ఇక్కడ ఈ రాష్ట్రాల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా గూడూరు టౌన్ క్లాక్ సెంటర్ నందు సిపిఐ గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజు ఈ భారతదేశంలో దళితుల మీద, ముస్లింస్ మీద, మైనారిటీల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు వాళ్ళు మాట్లాడే హక్కు లేకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడడం కానీ
వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తున్నారంటే ఈరోజు ఈ మొత్తం మీద బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎక్కువగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఈ భారతదేశంలో ఉంటే హిందువులే ఉండాలి, లేకపోతే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మైనార్టీ కులాలు ఏమీ ఉండకూడదని చెప్పి ఈరోజు బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, RSS కంకర కొడుతుంది. కాబట్టి ఈరోజు ఇతర కులాలని ఇతర మతాలను కూడా సర్వనాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ, RSS కుట్రపడుతోంది. అందులో భాగంగా ఈరోజు సిపిఐ ఈరోజు ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, అదేవిధంగా సకల కులాలు మతాలు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేటువంటి మన భారతదేశంలో ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరియు ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దాడులు జరుగుతున్నప్పుడు కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేకుండా నిమ్మగా నిరోధించినట్టుగా ఉంది. అదేవిధంగా కేంద్రంలో కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ఎక్కువగా ఈ దేశంలో రాష్ట్రంలో చూసినట్టయితే ఎక్కువ దాడులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మీద జరుగుతున్నాయి. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని అరికట్టే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా నిమ్మగా నిరోధించినట్టుగా ఉన్నాయి. నివేదిక ప్రకారం దేశంలో 57,789 కేసులు ఎస్సీలపై, అలాగే 12,600 కేసులు ఎస్టీలపై, అలాగే మహిళలపై, మరి ముఖ్యంగా 4,45,000 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలని సిపిఐ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ముఖ్యంగా మనం గత తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రెండు తీర్మానాలు ఆమోదం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం. అవి ఏంటంటే వాళ్ళు జనగణనలో పునర్గణన చేపట్టారు, చాలా మంది బీసీలకి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు నాసిన భాస్కర్ గౌడ్, శశికుమార్, సివిఆర్ కుమార్, షేక్ జమాలుల్లా, గుండాల రమేష్, సునీల్, రాఘవులు, సంపూర్ణ, వెంకటమ్మ, లక్ష్మి, వెంకటయ్య, అంకయ్య, చాన్ బాషా, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన కాలనీలో సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని గొట్లపాలెం గిరిజన కాలనీలో నాయకులు పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మనుబోలు మండలం గొట్లపాలెం గిరిజన కాలనీలో జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. గిరిజనులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నిరుపయోగంగా ఉన్న 2 చేతి బోలను బాగు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ గొట్లపాలెం గిరిజన కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. 2 బోర్లు బాగు చేయిస్తామని, సొంతింటి కల నెరవేర్చుకునేందుకు పిఎం స్వగృహ కల్ప కింద ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవాలని గిరిజనులకు సూచించామన్నారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం పేదలకి, గిరిజనులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అట్టడుగున ఉన్నటువంటి పేద గిరిజనులు, వాళ్ళ పిల్లల చదువులు, అదేవిధంగా కాలనీల అభివృద్ధి, వారికి సంబంధించి ఉండటానికి ఇల్లు, తాగడానికి నీళ్లు, అదేవిధంగా చేతి నిండా పని, వీటన్నిటిని కల్పించడంలో కూటమి ప్రభుత్వం సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక గిరిజన కాలనీలు, అట్టడుగున ఉన్నటువంటి గిరిజన కాలనీలన్నీ కూడా మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కొన్ని కంపెనీలకు కూడా దత్తత ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలు ఆ యొక్క కాలనీలు అభివృద్ధి చేసే విధంగా అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎక్కడైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు గిరిజన కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలకు వెళ్లి గిరిజనుల యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకోవడం, అక్కడ సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలను పరిష్కరించేదానికి శాసనసభ్యులు గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనుబోలు మండలంలో కూడా ఈ యొక్క కాలనీకి రావడం జరిగింది. గతంలో కూడా వచ్చాం. ఈ గిరిజన కాలనీలో ఎవరెవరికి ఇల్లు లేవు, వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సచివాలయంకి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఎంతమంది అయితే గిరిజన కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏదైతే స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ వారిపైన పోరాటం చేసి హక్కుల సాధన కోసం యుద్ధం చేశాడో అలాగా గిరిజనుల్లో కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి మీ యొక్క కాలనీల సమస్యలు
పరిష్కరించుకునే విధంగా మీ కాలనీ వాసులందరితో కూడా కలిసి కట్టుగా ఉండి సచివాలయంకి వెళ్ళడం, మండల ఆఫీస్కి వెళ్ళడం, ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం, ఆ సమస్యలను పరిష్కరించడం, మీలో మీరు చైతన్యం అయ్యే విధంగా మా వంతు మేము కృషి చేస్తూ ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు ఆయన శాఖ ప్రధానమైనది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమినేని వాణిభవానీ నాయుడు, నాయకులు గుండు ఆనంద్ బాబు, సందూరు శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథస్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మహిళా సమాజం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా డాక్టర్ రామచంద్రరావు జ్ఞాపకార్థం లతారావు, గంగూలీ శ్రీధర్ వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో స్థానిక అయ్యప్ప మాలాదాన భక్తులు వివిధ రకాల పుష్పాలతో వినాయక, అయ్యప్ప, సుబ్రహ్మణ్యం స్వామి వాళ్ళను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి వాళ్ళను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నదాదులు చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నదాదులు గూడూరు మండలంలోని కొండగుంట గ్రామంలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను చెరువుగట్టు వద్దకు భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లి విశేష పూజలు చేశారు. భక్తులు స్నానాలు ఆచరించారు. అనంతరం దేవాలయం వద్దకు చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శంభో శంకర శంభో శంకర శంభో శంకర సైదాపురం సమీపంలోని సిద్ధల కోనలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సోమవారం సాయంత్రం స్వామివార్లకు విశేష పూజలు జరిగాయి. చివరి సోమవారం కావడంతో స్వామివార్ల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారికి నీ దర్శనార్థం చేసుకున్న వారికి ఎవరి కోసం అసలు వినాశం రాపూరు మండలంలోని అక్కమాంబాపురం గ్రామ హరిజనవాడలో వెలిసి ఉన్న శ్రీరామ మందిరం వద్ద కార్తీక మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. पालम नाम देश समटे नाम देश
प्रेषलर पुत्रस्य रंगसुब्बे नामदेस्य सुपम नाम आनि नामदेस्य గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,675 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 93,400 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,22,400 రూపాయలుగా ఉంది. ఇక గ్రాము వెండి ధర 161 రూపాయల 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై దాడులు ఆపాలి. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడిన సిపిఐ మరియు వివిధ పార్టీల నాయకులు. గిరిజన కాలనీల సమస్యలు పరిష్కరిస్తాం. మనుబోలు మండలం గొట్లపాలెం గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. గూడూరులోని అలగనాథస్వామి దేవాలయంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో కార్తీక పూజలు, అనంతరం వనభోజనాలు. పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా వినాయక అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి వార్ల గ్రామోత్సవం. గూడూరు హైస్కూల్ రోడ్ లో ఉన్న అయ్యప్ప మాలాధారణ భక్తుల ఆధ్వర్యంలో జరిగిన గ్రామోత్సవంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.